జలధార జలహారతి ఇది ఒక 100 డేస్ ప్రోగ్రామ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్షన్స్ మేరకు మనం జిల్లా మొత్తం ఒక 2 వారాలుగా మనం స్టార్ట్ చేసాం. దీంట్లో ముఖ్య పాత్ర అంటే ఇక్కడ ఉన్న వాటర్ యూజర్ అసోసియేషన్, మన నీటి సంఘాలు అంటాం, వాళ్ళ ఆధారంలో ఏదైనా ఇక్కడ ఒక ఎంఐ ట్యాంక్ అంటే మైక్రో ఇరిగేషన్ ట్యాంక్ ఉండొచ్చు, వాగు ఉండొచ్చు, గెడ్డ ఉండొచ్చు, అంటే ఎక్కడెక్కడి నుంచి నీళ్ళు మనం తీసుకోవచ్చు అదంతా బాగా చేసుకొని, ముఖ్యంగా మనకి భూమి లోపల ఉన్న వాటర్ అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ అదే పెరగాలి, అది ఒక ఉద్దేశంతో. రెండోది, తర్వాత వచ్చే ఖరీఫ్కి వచ్చే రబీకి ప్రతి ఒక్క రైతులకి మనం నీళ్ళు ఇవ్వగలగాలి, అది ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి మన జిల్లా చూస్తే, శ్రీకాకుళం జిల్లా చూస్తే ఒక 6,400 ట్యాంక్స్ ఉన్నాయి. దాదాపు మన జిల్లాలో విజయనగరం ఈ ఒక జిల్లా తర్వాత మన జిల్లాలోనే ఈ అధిక సంఖ్యలో ఉన్న ట్యాంక్ ఉన్న జిల్లా మనది. సో దీంట్లో మనం ఎలా చేసామంటే వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్తో పాటు వంశధార కొన్ని చోట్ల, ఇది కాకుండా డ్వామా అంటే నరేగా డిపార్ట్మెంట్ ఇప్పుడు విబి రామ్జీ వాళ్ళ ద్వారా, అదే కాకుండా అక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా, అక్కడ ఉన్న అగ్రికల్చర్, హార్టికల్చర్, అలైడ్ డిపార్ట్మెంట్స్, చివరికి కొన్ని చోట్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో అక్కడ ఒక విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్, అది ఓన్లీ వాటర్ వరకు మనం డెవలప్ చేస్తాం. అదే చూడడానికి ఈరోజు ఆనరబుల్ విప్ అండ్ ఎమ్మెల్యే గారు శ్రీ అశోక్ గారు, అలాగే నేను ఇక్కడ గంగాసాగరం ట్యాంక్ దగ్గర రావడం జరిగింది. ఈ ట్యాంక్కి ఒక కెపాసిటీ 0.04 టీఎంసీ. ఆ 0.04 టీఎంసీ ఇక్కడ స్టోర్ చేయాలి అంటే కొంత ట్యాంక్ పని ఇక్కడ ఉంటుంది, డీసిల్టింగ్ కొంత ఉంటుంది, బంచ్ స్ట్రెంథనింగ్ కొంత ఉంది, సర్ప్లస్ వేర్లో కూడా పని ఉంటుంది. బట్ కానీ దీనికంటే ఇంకా ముఖ్యం అంటే ఈ ట్యాంక్ తర్వాత ఇంకా ఒక 9 ట్యాంక్స్ వరకు నాకు చెప్పినట్టు ఫిల్ అవుతాయి. అంటే ఒక చైన్ క్యాస్కేడింగ్ ట్యాంక్ సిస్టమ్ ఉంది. దీని తర్వాత హెత్తా ట్యాంక్, నారాయణపూర్ ట్యాంక్, అలా చాలా ట్యాంక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ట్యాంక్ ఎలా ఫిల్ అవుతాయి, ఏదైనా ఫిల్టర్ ఛానల్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా స్ట్రీమ్ ఉండొచ్చు, మన కొండల పైన పడే నీళ్ళు ఈ ట్యాంక్కి రావచ్చు. ఇలాంటి ప్లేసెస్ అన్ని మనం క్లియర్ చేయాలి. క్లీన్ చేస్తేనే అక్కడ నుంచి వాటర్ ఏదైనా ప్రాబ్లం లేకుండా మన ట్యాంక్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు లోకల్లో ఉన్న మీటింగ్ తీసుకుంటే కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి చెప్పారు, కొన్ని ఈ గెడ్డ సిస్టమ్ అక్కడ కుప్పలు చాలా ఎక్కువ డీసిల్ట్ అవ్వక, అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అవ్వక అది కూడా క్లోజ్ అయిపోయింది చెప్తున్నారు. సో ఈ జలహారతి జలధార ఈ ప్రోగ్రామ్ కింద ముందుగా ఇలాంటి ఫీడర్స్ ఛానల్స్ మనం టేకప్ చేస్తాం. దీంట్లో కూడా మ్యాక్సిమం నరేగా కింద, ఒకవేళ నరేగా కింద అవ్వకపోతే అంటే మషినరీ కొన్ని చోట్ల వాడాలి అంటే అక్కడ మషినరీ కూడా శాంక్షన్ మనం వేరే ఫండ్ నుంచి ఏదో ఒకటి నుంచి అన్ని ఇస్తాను. సో ఇలాంటి చేస్తూ మనం ప్రతి ఒక్క ట్యాంక్ నిండాలి, మన దగ్గర ఉన్న 6,400 6,400 ట్యాంక్స్ నిండాలి ఆ భావంతో ఇప్పుడు నేను పబ్లిక్కి కూడా అందరికీ ఒక పిలుపుస్తున్నాను. దయచేసి మీరు గతం నుంచి ఎక్కడైనా ఈ గెడ్డ మీద కానీ, లేకపోతే ఫీడర్ ఛానల్ మీద కానీ, లేకపోతే కాలువల మీద కానీ కొంత ఎన్క్రోచ్మెంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు సర్వేర్ వస్తారు, విఆర్ఓ గారు వస్తారు, అక్కడ ఉన్న నీటి సంఘాలు అందరూ వస్తారు. దయచేసి మీరు ఒకవేళ ఎన్క్రోచ్మెంట్ చేసి ఉంటే దయచేసి మీరు కూడా మీ ఆ ఎన్క్రోచ్ ల్యాండ్ మళ్ళీ ఎన్క్రోచ్మెంట్ తీయడానికి ఏం ప్రాబ్లం చేయకూడదు. నీళ్ళు అందరికీ ఉంటుంది. మన ఈ నీళ్ళు ఈ ట్యాంక్ లోపల మనం స్టోర్ చేస్తే, ట్యాంక్లో స్టోర్ చేస్తే ఇప్పుడు ఈ మండల్లో ఒక 10 మీటర్ గ్రౌండ్ లెవెల్ కిందకి వెళ్ళిపోయింది. అదే మామూలుగా ఒక 8 to 3 మీటర్ ఉండాలి, అంటే ఒక యావరేజ్గా ఒక 5 మీటర్ వరకు ఉండాలి. బట్ కానీ అది 10 మీటర్కి అంటే వెళ్ళిపోయింది అంటే కొద్దిగా డేంజర్ లెవెల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మన దగ్గర నీళ్ళు ఉంది, బట్ కానీ భావితరాలకి బహుశా నీళ్ళు ఉండకపోవచ్చు ఇలాగే వెళ్తే. సో కాబట్టి ఈ పని చేస్తే ట్యాంక్లో పూర్తిగా నీళ్ళు ఉంటుంది, మొత్తం ఇయర్ నీళ్ళు అక్కడ ఉంటుంది, దీంట్లో కొంత నీళ్ళు గ్రౌండ్ వాటర్లో వెళ్ళి పెరుగుతుంది. నా దీనివల్ల ఇంకో రెండో మన అంశం మనం అందరూ గమనించాలి. మన దగ్గర నీళ్ళు ఉండగా మనం ఏం పంట మనం వేసుకోవచ్చు, అది ప్రతి చోట్ల నీళ్ళు ఇస్తే ప్యాడీ మాత్రమే అంటే వరి మాత్రమే వేస్తున్నారు. అది కూడా మన డిపార్ట్మెంట్ తరఫున ఒక 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 పిలుపు మేరకు ఈ మన వరి నుంచి మొక్కజొన్న కానీ, లేకపోతే కొన్ని చోట్ల ఇంకా వేరే క్యాష్ క్రాప్స్ కానీ, ఆయిల్ పామ్ కానీ అది కూడా వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్రో ఇరిగేషన్
ఈ వర్క్స్ కూడా చాలా బాగా జరుగుతుంది. మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ అన్నీ ఉన్నాయి. ఎవరు కానీ కావాలంటే సబ్సిడీ రూపంలో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ఖరీఫ్, తర్వాత రబీ, తర్వాత మళ్ళీ ఖరీఫ్, అలా ఒక 3 సీజన్స్కి యాక్షన్ ప్లాన్. ఈ వాటర్ బట్టి ఎంత వాటర్ మనం స్టోర్ చేస్తాం, దీన్ని బట్టి మనం విలేజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్ ద్వారా మనం ప్రిపేర్ చేయమని చెప్పాం. సో కాబట్టి వచ్చే మన కాపింగ్ ప్యాటర్న్ కూడా ఈ జల్ధార, జలహారతి ప్రోగ్రామ్ కింద కొంతవరకు అట్లీస్ట్ చేంజ్ అవుతుంది అది భావిస్తూ, మూడోది మనకి అక్కడ ఏదైనా మనకి నీళ్ళు వచ్చింది, ఆ నీళ్ళు వచ్చే వరకు అక్కడ ఇంకా క్యాటల్ అంటే మన దగ్గర ఉన్న పశు సంపద అంటే ఆవు ఉండొచ్చు, లేకపోతే ఇంకా మేక ఉండొచ్చు, అది కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. సో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరపున ఈ నెక్స్ట్ 100 డేస్కి స్పెషల్ శాంక్షన్స్ కొన్ని మనం ఇస్తాం. ఈ ఆవు కానీ లేకపోతే మేక కానీ, అంటే మన ఈ డైరీ ప్రొడక్ట్స్ కానీ, మీట్ కానీ శాంక్షన్ ఇస్తాం. సో నీళ్ళు అక్కడ పెరిగింది, అక్కడ గడ్డి వస్తుంది, అది క్యాటల్ ఫోడర్ కింద మనం వాడవచ్చు. సో అది కూడా ఒక మన తలసరి అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగడానికి ఒక దీంట్లో ఇంకా ఒక అంశం పెట్టి మనం ఇది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద విలేజ్, ఒక నీళ్ళు వచ్చింది అంటే ఆ విలేజ్లో పూర్తిగా డెవలప్ అవుతుంది ఆ భావనతో ఇలాంటి మనం ప్రోగ్రామ్ పెట్టాం. థ్యాంక్స్ టు ఆనరబుల్ విప్ అండ్ ఎమ్మెల్యే గారు నాకు ఇక్కడ తీసుకొచ్చారు. గంగాసాగరం ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం, చాలా మంచి మన ట్యాంక్ ఇది, రిజర్వాయర్ ఇది చూసుకొని అట్లీస్ట్ స్టేట్లో ఒక మోడల్గా ఈ క్యాస్కేడింగ్ సిస్టమ్ ఎండ్ టు ఎండ్ చూసుకొని ఎలా మనం బాగా చేయవచ్చు, ఇది ఒక మోడల్గా తీసుకొని ఎంటైర్ డిస్ట్రిక్ట్లో ఇలాగే మనం డెవలప్ చేస్తాం.